పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరి కాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. తెలంగాణ విద్యార్థుల నిరీక్షణకు దీంతో తెరపడినట్లుగా అవబోతోంది. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదలవుతోంది. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన 9,50,000 మంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వీరందరికీ కూడా ఒక వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంది. www.tgbii.cgg.government.in లో ఫలితాలను అయితే చూసుకోవచ్చు. మరొకసారి కనుక మన వెబ్సైట్ చూస్తే www.tgbii.cgg.gov.in లో ఫలితాలు, ఇంటర్ ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకోనునే సదుపాయం కల్పించడం జరిగింది. గతంలో ఏదైతే ప్రభుత్వ వెబ్సైట్లో, మీ సేవా కేంద్రాల్లో వీటికి వెళ్ళి తెలుసుకునే వాళ్ళు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా, కానీ ఇప్పుడు ఏకంగా స్మార్ట్ ఫోన్ ద్వారానే ఫలితాలు ఎవరింటో కూర్చొని వాళ్ళ ఫలితాలు వాళ్ళు తెలుసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. ఇక స్మార్ట్ ఫోన్ నుండి 8096958096 నెంబర్కి వాట్సాప్లో BIE అని మెసేజ్ పెడితే చాలు. రోల్ నెంబరు, సంవత్సరం, గ్రూప్ వివరాలను నమోదు చేస్తే వెంటనే ఫలితాలు అయితే రానున్నాయి. అయితే మొత్తంగా కనుక మనం ఇంటర్ ఫలితాలు మనం చూసుకుంటే కనుక ఈ అంశంలో ఈసారి వాట్సాప్ ద్వారా కానీ ఈ విధంగా కూడా ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాము. ఈరోజు అంటే ముందుగా ఫలితాలు విడుదల కానున్నాయి. 11 గంటలకు అధికారికంగా విడుదల చేస్తూ ఉన్నారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇక మనందరికీ కూడా తెలిసిన విషయమే, మార్చి 13 అయితే పరీక్షలు ముగిశాయి. అయితే ఇక్కడ ఏంటంటే నెల రోజుల వ్యవధిలోనే బోర్డు ఫలితాలను ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలను వెబ్సైట్ అయితే www.tgbi.cgg.gov.in లో అందుబాటులో ఉంచారు. ఇక ఈసారి విద్యార్థుల సౌకర్యం కోసం ప్రభుత్వం వాట్సాప్ ద్వారానైతే ఈ ఫలితాలను అయితే అందించనుంది. ఇక గతంలో కూడా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పంపించడం జరిగింది. హాల్ టికెట్లు పంపించి సక్సెస్ అవడం జరిగింది. ఇంకా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఫలితాలు కూడా డైరెక్ట్గా కూడా ఎందుకు వాట్సాప్కు పంపించకూడదని కూడా ఈ సేవల్ని అందుబాటులో తీసుకొని వచ్చారు. అయితే వాట్సాప్ ద్వారా మీ ఫలితాలు తెలుసుకోవటం ఎలా, ఇంటర్ ఫలితాలు అనేది కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఏంటంటే తెలంగాణ ఇంటర్ ఫలితాలలో మీ సేవ వాట్సాప్ నెంబరు 8096958086 ద్వారా రిజల్ట్ ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఇది మీ సేవ ద్వారా కూడా ఈ ఫలితాలు అనేవి కూడా వస్తాయి వాట్సాప్కి. అయితే ఫలితాలని నేరుగా తమ మొబైల్లో పొందే వెసులుబాటు అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఫలితాల కోసం ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీ సేవ అవసరాలు కూడా లేకుండా, అంటే మీ సేవ కేంద్రానికి వెళ్లకుండా ఈ విధంగా కూడా వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కనిపించారు. ఇక గతంలో మనం చూస్తే కనుక ఇదే పద్ధతిలో లక్షలాది మంది విద్యార్థులకి హాల్ టికెట్లను పంపించడం జరిగింది. హాల్ టికెట్లు పంపించి అందులో కూడా విజయవంతం అవడంతో కూడా ఇప్పుడు సులభంగా విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల ఫలితాలు తెలుసుకునేందుకు ఈ ఫెసిలిటీని కల్పించారు. అయితే దీంట్లో మొదట స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ నెంబరు 8096958096 నెంబర్ని సేవ్ చేసుకొని దానికి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. ఆ తర్వాత సర్వీసెస్ ఎంపిక వస్తుంది, మనకి ఆప్షన్స్ వస్తాయి. ఆ సర్వీస్ ఎంపికలో మెనూలోకి వెళ్ళి మెనూలో బై ఎగ్జామ్ రిజల్ట్ అని పెట్టాలి. BIE బై ఎగ్జామ్ రిజల్ట్ అని టైప్ చేసి ఓపెన్ సర్వీస్ ఆప్షన్ అక్కడ మనం నొక్కాల్సి వస్తుంది. ఆ ఓపెన్ సర్వీస్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీ హాల్ టికెట్ అంటే రోల్ నెంబర్ని నమోదు చేసి సంవత్సరం, అంటే మీరు ఏ ఇయర్ చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్ ఫలితాలు మీరు చూడాలనుకుంటున్నారా, సెకండ్ ఇయర్ ఫలితాలు చూడాలనుకుంటున్నారా అనేది రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో స్ట్రీమ్ జనరలా లేకపోతే వెకేషనలా అన్నది ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు జనరల్ కింద అయితే జనరల్, వెకేషనల్ కింద అయితే వెకేషనల్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీని తర్వాత మొత్తం కూడా ఎంటర్ నొక్కితే కనుక వివరాలు సమర్పించిన వెంటనే ఫలితం మెసేజ్ రూపంలో తక్షణమే స్క్రీన్ మీద వస్తుంది. మీ రోల్ నెంబర్లో ఉన్నటువంటి మార్క్స్ ఎంత అనేది కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా కనుక ఈ నెంబర్కి హాయ్ పెట్టిన వెంటనే 8096958096 ఈ నెంబర్కి హాయ్ పెట్టాలి. సేవ్ చేసుకొని హాయ్ పెట్టిన తర్వాత దాంట్లో మీకు మెనూ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. దాంట్లో బై ఎగ్జామ్ రిజల్ట్ అని టైప్ చేస్తే ఓపెన్ సర్వీస్ ఆప్షన్ అనేది వస్తుంది. ఆ ఓపెన్ సర్వీస్ ఆప్షన్ నొక్కిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్ ఫలితాలు, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది డీటెయిల్స్ మెన్షన్ చేసి దాంట్లో మీరు జనరల్ కేటగిరీలో ఎగ్జామ్ రాసారా, వెకేషనల్ కేటగిరీలో రాసారా అన్నది కూడా మెన్షన్ చేస్తే
వెంటనే మీరు ఎంటర్ నొక్కిన వెంటనే ఆ ఫలితాలన్నీ కూడా మీకు వస్తాయి. మీరు అంటే ఎంత సాధించారు, మీ ఉత్తీర్ణత ఏంటి, స్కోర్ ఏంటి అన్నది కూడా పూర్తిగా వివరాలు వస్తాయి వాట్సాప్కి. ఇక మనం చూస్తే కనుక డిజిటల్ సేవల్లోనైతే ఇప్పుడు వాట్సాప్కే ఏకంగా కూడా మనం రిజల్ట్ రావటాన్ని చూస్తే కనుక డిజిటల్ సేవల్లోనైతే తెలంగాణ దూసుకుపోతుందని అయితే ఈ అంశంలో చూడొచ్చు. ఎందుకంటే మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఐటీ శాఖ 18వ తారీఖు నవంబర్ 2025 మీ సేవ వాట్సాప్ చాట్ బాట్ సేవలను అప్పుడు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆ వాట్సాప్ చాట్ బాట్ సేవ ద్వారానే ఈ ఇంటర్ ఫలితాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనైతే ఈ వాట్సాప్ చాట్ బాట్కి అయితే చాలా విశేషమైన స్పందన వచ్చింది. ఈ చాట్ బాట్ ద్వారానైతే ప్రస్తుతం 550కి పైగా ప్రభుత్వ సేవలను పౌరులకు చేరవేస్తూ ఉన్నారు. ఆ సేవల్లోనే ఇప్పుడు దీన్ని కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న డిజిటల్ ప్లాట్ఫామ్గా కూడా దీనికి ఒక గుర్తింపు వచ్చింది. ఇక ఈ కోవలోకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలు అందించడంలో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప ఊరట, ఒక గొప్ప ఆప్షన్. అంటే ఎప్పుడు ఇంటర్ ఫలితాలు వచ్చినా కానీ మీ సేవా కేంద్రాలకి వెళ్ళి అక్కడ ఎదురు చూడటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ లేకపోతే ఇలా ఇంట్లో ఉన్నటువంటి సిస్టంలో మనమే చూసుకుంటాం. కానీ కొంతమంది అందుబాటులో లేని వాళ్ళు మాత్రం ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కానీ అలా ఉంటారు. గ్రామాల్లో ఉన్న సమయంలో కూడా అక్కడ నెట్ వైఫై సిగ్నల్ లేకపోయినా కానీ లేకపోతే వాళ్ళ దగ్గర అందుబాటులో సిస్టమ్ కానీ ఏమీ అందుబాటులో లేనప్పుడు కూడా సరైన సౌకర్యం లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటూ ఉంది. ఈ విధంగా వాట్సాప్కే మెసేజ్ అంటే వాళ్ళ ఫలితాలు ఏంటనేది మెసేజ్ రావటం మాత్రం నిజంగా కూడా చాలా మందికి కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉపయోగపడనుంది.